ఆమెతో స్నేహం పెంచుకోవడానికి ఎన్నో రకాలుగా పొగిడాను. ఒక మనిషి ప్రమాదంలో ఉంటే మరో మనిషి కాపాడడం మానవ నైజం. నేను అదే చేశానంటీ. పొగడ్తలతో భుజానికి ఎత్తుకున్నాను. ఎందుకో తెలుసా? ఇలా కింద పడేయడానికే, పోతాళంలోకి నెట్టేయడానికి. నా మనుషులతోనే నేను డ్రామాలాడి ఆదిత్యకి నన్ను రక్షించే అవకాశం ఇచ్చి పరిచయం చేసుకున్నాను. నేను చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. అలాగే మేడం. గుర్తుందిగా? అలాగే చేస్తాం మేడం. ఇప్పుడు ఆ వీడియో కూడా మనమే ప్లాన్ చేశాం. వాళ్ళ వేళ్లతో వాళ్ళ కళ్ళు పొడవడం అంటే ఇది. అవునే, నువ్వు 100% ఈ కీర్తి ప్రతిబింబానివి. నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది. ఆ ఇంట్లో అగ్గి రాజేశాం, ఇంకది నిప్పై ఇల్లంతా అంటుకుంటుంది. తులసికి పిల్లలు పుట్టరనే విషయం తెలియగానే వదిన తులసి పట్ల ఎలా ప్రవర్తిస్తుందోనని, ఆ విషయం తెలిస్తే తులసి ఏమైపోతుందోనని చాలా టెన్షన్ గా ఉందిరా. ఇంతకు ముందు అసలు ఈ విషయమే తెలియనట్టు, కొత్తగా ఇప్పుడే తెలుస్తున్నట్టు కొత్త నాటకానికే తెరతీయకు. ఏంటి ఆదిత్య, ఆ వీడియోలో నేను విన్న విషయం నిజమేనా? తులసికి పిల్లలు పుట్టరా? పుస్తలు తడు పోసాక ఇది ఇంట్లో కోడలుగా పొసగింది కాబట్టి, లోపం తెలిస్తే నేను దీన్ని కోడలుగా అంగీకరించను కాబట్టి. కానీ ఇవాళ్ల లోపం లోకం మొత్తానికి తెలిసింది. ఈ ఫంక్షన్ వెనకాల ఉన్న అసలు రహస్యం ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. పిల్ల చెల్ల కలగని ఇలాంటి దానికి నా కోడలుగా ఉండే అర్హత లేదు. నా ఇంటి కోడలుగా వచ్చిన దీని లోపం ఏంటో మీరందరూ చూశారుగా. ఏంటి ఒంటరిగా బాధపడుతున్నావా? నువ్వు అస్సలు బాధపడకమ్మా. ఎంత ఖర్చైనా ఏ దేశమైనా నేను తీసుకెళ్లి వైద్యం చేయిస్తాం. అవును తులసి, ఇవాళున్న మెడికల్ సైన్స్కి సాధ్యం కాదంటూ ఏదీ లేదు. ప్రతి ప్రాబ్లంకి స్పెషలిస్టులు ఉన్నారు. చిన్న ప్రాబ్లం ఇది ఖచ్చితంగా సాల్వ్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. అవునమ్మా, సాధ్యమైనంత వరకు ఇక్కడే పరిష్కారం దొరుకుతుంది. లేకపోతే దీనికి తగ్గ వైద్యం ప్రపంచంలో ఏ మూల దొరికితే అక్కడికి వెళదాం. నువ్వు మాత్రం అస్సలు బాధపడకు. అసలు మీరెందుకు అలా ఊహించుకుని నేను బాధపడతానని ఆలోచిస్తున్నారు? ఒంటరిగా ఉంటే బాధపడుతున్నట్టేనా? ఒకవేళ నాకు పిల్లలు పుట్టకపోయినా నేనేం బాధపడుతూ కూర్చోను ఆదిత్య. నాకిప్పటికే 3 పిల్లలున్నారు. అలా చూస్తావేంటి మావయ్య? పెద్దవాళ్ళు అవుతున్నారు. రేపు మీ మంచి చెడు చూడాల్సింది నేనే కదా. వయసొచ్చాక పెద్దవాళ్ళు పిల్లలతో సమానం అంటారు.
అప్పుడు మీరిద్దరూ నా పిల్లలతో సమానమే కదా? కన్నవాడికి తల్లికి పేగు బంధం ఉంటుంది, కట్టుకున్నవాడితో తాళి బంధం ఉంటుంది. మేము ఒకరికొకరం. తన మంచు చెడ్డలు, నా మంచు చెడ్డలు ఒకరికొకరం చూడాల్సిన వాళ్ళం. ఆదిత్యను నేను బిడ్డలా చూడాలి, తను నన్ను పాపలా, కంటికి రెప్పలా చూడాలి. సమయం సందర్భాన్ని బట్టి తనకి నేను తల్లిలా సేవలు చేయాలి, తను నన్ను తండ్రిలా చూడాలి. అత్తయ్య మావయ్య అంటే అర్థం మీరు నాకు తల్లిదండ్రులతో సమానం. మీరు వృద్ధులవుతే నాకు పసిపిల్లలవుతారు. మీ భవిష్యత్తు చూడాల్సిన బాధ్యత కూడా నాదే కదా. అలా మీ ముగ్గురు నాకు పిల్లలే అవుతారు. నేను పిల్లలు పుట్టరు అని బాధపడాల్సిన అవసరమే లేదు. రేపు నా భవిష్యత్తు బాధ్యతల గురించి ఆలోచిస్తానే కానీ నేనేం బాధపడటం లేదు. మీరు నా గురించి ఆలోచించకండి, ఆందోళన పడకండి. ఏంటండి ఇదంతా? ఇప్పుడిప్పుడే తులసిని వదిన అర్థం చేసుకుంటుంది, తొందరలోనే ఇద్దరు కలిసుంటారు అనుకునే టైంకి ఇలా జరిగిందేంటండి? తులసికి పిల్లలు పుట్టరనే విషయం ఎవరికీ తెలియకుండా గోప్యంగా మన మధ్య ఉంచుదాం అనుకున్నాం. కానీ అటు తులసికి ఇటు వదినకి ఒకేసారి తెలిసిపోయింది. ఈ విషయం మన కుటుంబం మధ్య ఉండి ఉంటే వదినకు ఎలాగోలా నచ్చ చెప్పుకునేవాళ్లం. కానీ ఈ విషయం అందరి ముందు తెలిసిపోయింది. ఇక వదినకి ఏమని నచ్చ చెప్పాలి? తులసిని ఏమని ఓదార్చాలి? దానికి ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు. ఒకవేళ నా జాతకం ప్రభావం ఏమైనా దాని మీద పడుంటుందా? నిజానికి దాని అసలు తల్లిదండ్రులు వదిన, అన్నయ్య. వాళ్లకు పుట్టిన సంతానానికి ఇలాంటి సమస్యలు రావడం ఏంటండి? వాళ్లకు పుట్టిన సంతానాన్ని మనకి పుట్టిందని స్థానం మార్చడం వల్ల ఇలా జరుగుతుందా? లేక నేను దత్తత తీసుకోవడం వల్లే ఇలా జరుగుతుందా? ప్రియా, నువ్వు దత్తత తీసుకుంది చట్ట ప్రకారం దానికి హక్కులు కలిగించాలని నువ్వు ట్రై చేశావు. దానివల్ల గ్రహస్థితులు ఎలా మారుతాయి? ప్రతిసారి వదినా, తులసిని నీ తల్లిదండ్రులు ఎవరు, నువ్వొక అనాథవి అని అనబట్టే కదా నేను దాన్ని దత్తత తీసుకుంది. అయినా దాని జీవితం బావుండాలని మనం చేసిన ప్రయత్నాలు ఇలా వికటిస్తున్నాయేంటండి? దాని స్థానం మార్చడం వల్ల ఇలా జరుగుతుందేమోనండి. ప్రియా, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు. ఇవాళ మార్చావా, నిన్న మార్చావా, ఇలా కొత్తగా సమస్యలు రావడానికి? దాన్ని మార్చిన రోజు నుండి దాని కష్టాలే కదండి. వదిన చిన్నతనం నుండి దాన్ని ఎందుకు ఇబ్బంది పెడుతుందో దానికి తెలియదు, మనకి తెలియదు. కానీ వదినకి తులసి మీద అసహ్యం పెరిగింది మాత్రం దాన్ని మార్చినప్పటి నుంచే. లేదులే ప్రియా, దుర్గమ్మకు శ్రీమంతం నుండే నీ మీద కోపం వచ్చింది కదా. ఒకవేళ మన జాతక స్థితి బాగోలేక అందువల్ల దానికి సమస్యలన్నీ వస్తున్నాయేమో. అలా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు ప్రియా. మనం బాగున్నా, అందరూ బాగుండాలని కోరుకున్నా మనల్ని చూసి ఏడ్చే వాళ్ళ దృష్టి ఎంతో కొంత మనకి తగులుతుంది కదా. ఎవరి ఏడుపులు మనకు తగులుతున్నాయో ఏంటో. ఎవరో ఏంటి, ప్రధానంగా లక్ష్మి ఉంది కదా, దాని దృష్టే తులసి జీవితానికి అడ్డుపడుతుంది. దానికి తోడు
దాని నానమ్మ కూడా ఉంది. ఇంతకాలం ఏమున్నా మొహం మీదే అనేసేది. ఇప్పుడు మనసులో కుళ్ళుకుంటుంది. చుట్టూ దాని మీద ఏడ్చేవాళ్ళు ఎంతమంది ఉండగా తులసి ఎలా కోలుకుంటుంది? ఎంతమంది ఏడ్చినా మనలో మంచి ఆలోచనలుంటే చెడు మనల్ని ఏమీ చేయలేదు ప్రియా. చూడు ప్రియా, నువ్వు అనవసరంగా వరి అవ్వకు. ఇప్పుడు ఆ దుష్ట శక్తులకు టైం వచ్చిందని దాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. కానీ మనం నిదానంగా ఓపిక పడితే మన తులసికి కూడా టైం వస్తుంది. అమ్మవారి అనుగ్రహం తులసికి తప్పకుండా ఉంటుంది. తన జీవితానికి ఎలాంటి ఇబ్బంది రాదు అనేదే నా నమ్మకం. నువ్వు ధైర్యంగా ఉండు ప్రియా, ఏమీ కాదు. భగవంతుడా, దాని జీవితాన్ని నువ్వే కాపాడాలయ్యా. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది అత్తయ్య. మంచికి మారు పేరైన నిన్ను ఇలా బాధ పెట్టినందుకు దాన్ని చంపేయాలన్నంత కోపం వస్తుంది. కానీ ఏం లాభం, ఒంటరి దాన్ని అయిపోయాను. ఇంతకాలం ఈ ఇంట్లో వాళ్ళు ఎవ్వరేమన్నా నాకు మా దుర్గమ్మత్తుంది అని ధైర్యంగా ఉండేదాన్ని. అవసరానికి సలహాలిచ్చే నానమ్మ తోడుగా ఉండేది. ఇప్పుడేమో నానమ్మ ట్రీట్మెంట్ కోసం కేరళ వెళ్ళింది. నువ్వు కాస్త ఆ తులసి మాయ మాటలు నమ్మి నన్ను దూరం పెట్టావు. నువ్వు నన్ను ఎంత కాదన్నా నేను ఎప్పటికీ నీ పార్టీనే అత్తయ్యా. ప్రియా దాన్ని గుడికి గోపురాలకి తిప్పినప్పుడే, దానితో వేప చెట్టు రావి చెట్టు నాటించినప్పుడే నాకు అనుమానం వచ్చింది ఇలాంటిదేదో జరిగుంటుంది అని. ఈ విషయం నీకు తెలిస్తే ఒక్కసారిగా దాన్ని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తావని, దానికి ముందే తెలిసే పెళ్లి రోజు వేడుకలని మళ్ళీ పెళ్లి చేస్తాను అని కాకమ్మ కబుర్లు చెప్పి నిన్ను బుట్టలో వేసుకుందత్తయ్యా. పైగా వీడియో ప్లే అయ్యాక నీ నుండి తప్పించుకోవడం కోసం నాకు ముందే ఎందుకు చెప్పలేదు ఆదిత్య అని నాటకాలు ఆడింది. అమ్మో అమ్మో అమ్మో, ఇంత పెద్ద రహస్యాన్ని గుండెల్లో దాచి దేవత లాంటి నిన్ను అందరూ కలిసి మోసం చేశారు. నీలాంటి దాన్ని మోసం చేయడానికి వాళ్ళకి మనసు ఎలా వచ్చిందో ఏంటో. ఎలాగో దానికి పిల్లలు పుట్టరు అని తెలిసిపోయింది కదా, ఇంకా గొడ్రాలు మన ఇంట్లో అవసరమా అత్తయ్యా? వెంటనే దాన్ని ఇంట్లో నుంచి పంపించేయ్. ఆలస్యం చేస్తే ఆ వీడియోలో మాట్లాడింది నా గురించి కాదు అని అందరూ కలిసి కొత్త నాటకం ఆడినా ఆడతారు. దాన్ని జాలిపడి ఇక్కడే ఉంచుకుంటే మీ వంశం నిలబడదత్తయ్యా. ఇక్కడితోనే ముగిసిపోతుంది. సరే పోనీలే అని ఊరుకుంటే ఈ రోజు ఇంతకి తెగించింది, రేపు నెత్తికెక్కి చిందులేస్తుంది. నేను ఏం చేసినా అత్తయ్య ఏమీ చెయ్యదు, నాకు ఈ ఇంట్లో ఎదురు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు అని రెచ్చిపోతుంది. పెత్తనం మొత్తం లాగేసుకుని నిన్నొక మూలను కూర్చోబెడుతుంది. వంశాన్ని నిలబెట్టలేని కోడలు ఇంట్లో ఉన్నా లేకున్నా ఫలితం లేదు. అది ఎప్పటికీ గొడ్రాల్లా ఉండాల్సిందే. రోజు దాని మొహం చూసి చూసి నువ్వు కోపం పెంచుకుని ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకత్తయ్యా?
అందుకే వీలైనంత త్వరగా దాన్ని ఇంట్లో నుంచి గెంటేయ్ అత్తయ్య. ఎహే, ఆపుతావా నీ సోది? అసలే అది చేసిన మోసానికి సగం చచ్చున్నాను. నువ్వొచ్చి పుండు మీద కారం జల్లినట్టు చేస్తున్నావు. ఏం చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అత్తయ్య అది వెళ్ళమన్నానా? వెళ్ళు. సింధు, నీకోసం ఎవరో వచ్చారు, బయట వెయిట్ చేస్తున్నారు. తెలుసు ఆంటీ, నువ్వొస్తావని నాకు ముందే తెలుసు. నువ్విక్కడికి వచ్చేలా చేసిందే నేను కదా. అలాంటప్పుడు నా దగ్గరికి కాకుండా నువ్వెక్కడికి పోతావులే? ఆంటీ, ఆంటీ, మీరేంటిక్కడ? ఎప్పుడొచ్చారు? ఫోన్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా ఆంటీ. మీరెందుకు ఇంత దూరం రావడం? అవసరం నాది, అందుకే రాక తప్పలేదు. అవసరం మీది నాది అని ఏముందాంటీ? మీరు పెద్దవారు, నేను చిన్నదాన్ని. మీరు పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా ఆంటీ. ఇక్కడ వయసుతో పని ఉందమ్మా. అవసరం నాది, పని నాది. అందుకే నిన్ను పిలిపించటం కరెక్ట్ కాదని నేనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. అయినా కొన్ని విషయాల్లో ఆలస్యం చేయడం మంచిది కాదనిపించింది. అందుకే నిన్ను ఒకటి అడగడానికి వచ్చాను. ఏంటాంటీ? కాదనకుండా చేస్తావు కదమ్మా? అడిగితే చేస్తావా అని అడుగుతారేంటాంటీ? మీ మీద నాకున్న అభిమానం కానీ గౌరవం కానీ మీరు ఏదడిగినా కాదనకుండా చేయిస్తాయి. మీరంటే నాకు అంత గౌరవం, అంత విలువ ఆంటీ. నేనేం చేయాలో మీరు ఆర్డర్ వేయండి చాలు. నాకు వంశభిక్ష పెట్టమ్మా. ఏంటాంటీ, ఏం మాట్లాడుతున్నారు? నా కోడలు తులసికి పిల్లలు పుట్టరని నిన్న తెలిసిపోయింది కదా. నా వంశం నిలబెట్టడం కోసం నా బిడ్డకి నేను మరో పెళ్లి చెయ్యక తప్పదు. నా దృష్టిలో నా కొడుకుని పెళ్లి చేసుకుని నా వంశాన్ని నిలబెట్టేదానివి నువ్వే. అందుకే నా కొడుకుని పెళ్లి చేసుకుని నాకు వంశభిక్ష పెట్టమ్మా అని నిన్ను యాచిస్తున్నాను. నేనేంటాంటీ మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడమేంటి? మీ అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళయింది. తులసి మీ కోడలు. తనుండగా నన్ను పెళ్లి చేసుకోమంటారేంటాంటీ? వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పిస్తాను. అయినా మా అబ్బాయి నువ్వు ఇష్టపడ్డావు కదా. వాడికి పెళ్ళై ఉండకపోతే నేను చేసుకునేదాన్ని అన్నావు కదమ్మా. అందుకే నీకు చట్ట ప్రకారంగా గాని న్యాయపరంగా గాని నీకెలాంటి అభ్యంతరం లేకుండా, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేకుండా తొలగించేసి నిన్ను వాడి చేతుల్లో పెడతాను. వాడి చెయ్యి నీకు అందిస్తాను. ఇందులో నువ్వు సంకోచించాల్సిందేమీ లేదమ్మా.
నువ్వు నా కోడలివైతే నాకు కొండంత బలం. నా వంశవృక్షం అద్భుతంగా పెరుగుతుంది. అది నా కోడలనిపించుకునే అర్హత కోల్పోయింది. అందుకే నువ్వు నా కోడలివి కావాలి. ఎప్పుడైతే అది గొడ్రాలని తెలిసిందో అప్పుడే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కోడలిగా నా ఇంటికి రా, కూతుర్లాగా చూసుకుంటా. నిన్ను నా నెత్తిన పెట్టుకుని చూసుకుంటానమ్మా. నీకెవ్వరి వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకుండా, నీ కళ్ళల్లో ఏనాడు కన్నీటి పొట్టు రాకుండా చూసుకునే బాధ్యత నాదమ్మా. నా కొడుకుని పెళ్లి చేసుకోమ్మా.